హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు టేబుల్ ఫ్యాన్స్ వస్తున్నాయి కదా, ఉషా అని, క్రాంప్టన్ అని, ఓరియంట్ అని, ఇంకా రకరకాల కంపెనీస్ వస్తున్నాయి. వాటికి బుష్లో షాఫ్ట్ ఏ మోడల్స్ వేస్తారో, ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు రెగ్యులర్గా వెళ్ళేవి ఏంటి అన్నది ఈ టాపిక్లో మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీ ముందున్నాయి ఈ 7 రకాల షాప్లు అన్నమాట. అంటే ఇప్పుడు ఓల్డ్ కాకుండా రెగ్యులర్గా, అంటే ఇప్పుడు డైలీ ఇవే వెళ్తాయి అన్నమాట ఎక్కువ షాప్స్. వీటిలో మీకు మోడల్స్ వెనకాల థ్రెడ్డింగ్ ఉన్నది కదా, డిఫరెంట్ థ్రెడ్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క షాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకున్నామంటే ఇది ఎస్సిసి షాఫ్ట్ అంటారన్నమాట. అంటే బ్లాక్ కలర్లో చిన్ని ఫ్యాన్ టైప్లో ఉంటాయి కదా, కానీ లావ్ హోల్ వస్తుంది అన్నమాట. ఇది ఈ షాఫ్ట్కి ఒకటే బుష్ పడుతుంది, ఏంటంటే కొండ బుష్ మాట. ఈ మోడలే దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇది ఎస్సిసి ఫ్యాన్స్కి రెగ్యులర్గా వెళ్తుంది. ఇది ఒకటి రెగ్యులర్ మోడల్ అన్నమాట. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో షాప్స్ తీసుకుందాం. ఇది ఏంటంటే ఇది చాలా రేర్ షాప్ అన్నమాట. ఇంకా అంటే రెమి ఫ్యాన్స్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే మన సబ్స్క్రైబర్స్లో డైలీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అదే టేబుల్ ఫ్యాన్స్ కంటిన్యూస్గా రిపేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఇది రెమి ఫ్యాన్ అంటేని. ఎందుకంటే ఇది సాధారణంగా పోదన్నమాట షాఫ్ట్ ఎప్పుడో, కానీ దీని బుష్ కూడా రేర్గా దొరుకుతుంది అన్నమాట. బుష్ ఇది చైనా బుష్కి ఏమో, చైనా షాఫ్ట్కి ఏమో లూజ్ అయిపోతుంది. ఈ షాఫ్ట్కి అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇది ఈ టైప్ బుష్ మాట. ఈ బుష్ కూడా డిఫరెంట్ బుష్ మాట. ఇది రెగ్యులర్గా వెళ్దన్నమాట. కానీ ఏంటంటే ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ ఎక్కడ దొరకమాట ఈ బుష్లు కూడా. ఎందుకంటే అందరూ పెట్టరు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా వెళ్ళే ఐటెం కాదన్నమాట. ఓకే, ఇప్పుడు రెమి ఫ్యాన్ గురించి తెలుసుకున్నా, అదే రెమి షాఫ్ట్ అది గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఇది చైనా ఫ్యాన్ షాఫ్ట్. అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ఉషా, ఓరియంట్, క్రాంప్టన్ ప్లస్ లోకల్ మేడ్ బేసిక్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. ఈ బేసిక్ ఫ్యాన్స్ అన్నట్లకి ఈ షాఫ్ట్ వేస్తారన్నమాట. ఈ థ్రెడ్డింగ్ ఏంటంటే ఇది ఓరియంట్ థ్రెడ్ అంటారన్నమాట. ఇది అంటే ఇది రెగ్యులర్గా ఉంటుందన్నమాట. ఇది కంటిన్యూస్గా వెళ్తుంది షాఫ్ట్. దీనికి బుష్ వచ్చేసి మాత్రం చైనా ఫ్యాన్ బుష్ అంటారు. చూసారు కదా, రౌండ్ బుష్ మాట. ఇది దీనికి ఎలా సెట్ అవుతుంది. మళ్ళీ ఇదే చైనా ఫ్యాన్ షాప్లోనే దీనికి బుషెస్ షాఫ్ట్ ఇదే వస్తుంది. ఒక్కొక్కసారి బుష్లు మారుతూ ఉంటాయి అన్నమాట. బుష్ ఏ టైప్ వస్తుంది అంటే ఇదిగోండి, ఈ కాలర్ టైప్ వస్తుంది. సేమ్ రౌండ్ ఉంటుంది కానీ కాలర్ వస్తుంది అన్నమాట బుష్. చూసారు కదా, ఈ కాలర్ వచ్చింది దీనికి. ఈ కాలర్ బుష్లు కొన్ని వాటికి అంటే క్రాంప్టన్ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్లో వేస్తూ ఉంటారు అన్నమాట ఈ టైప్ బుష్లు. ఇది కాకుండా బజాజ్ స్టాండ్ ఫ్యాన్ హై స్పీడ్ ఫ్యాన్ వస్తుంది కదా, సేమ్ ఇదే రకం షాఫ్ట్, కానీ బుష్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఓన్లీ ఈ మెటల్ బుష్లో, బ్రాస్ మెటల్ బుష్లోనే దొరుకుద్ది. ఇది ఐరన్ బుష్లో దొరకదు అన్నమాట. ఇది కూడా సేమ్ ఇదే సైజు ఉంటుంది, సేమ్ ఇదే బోర్, కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. కానీ ఏంటంటే కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. ఇది బజాజ్కి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇది క్రాంప్టన్లో ఎక్కువ చూడొచ్చు మీరు, ఈ కాలర్ టైపు. ఇది రెగ్యులర్ మాట. ఇంకా అన్ని ఫ్యాన్స్లోనే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫ్యాన్స్లో క్రాంప్టన్ దగ్గర నుండి అన్నీ ఇదే బుష్లు, రౌండ్ బుష్లు. ఓకే, దీని గురించి కూడా తెలుసుకున్నారు. ఇది పక్కన పెడదాం. ఇది ఈ మధ్యన ఇప్పుడు సీజన్లో ఇదే రన్నింగ్ మోడల్ అన్నమాట. ఇది ఉషా థ్రెడ్ మాట. ఈ థ్రెడ్డింగ్ అనేది ఏమైతే ఉన్నదో ఇది చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. ఇది తెలుసుకోవడం చాలా ఈజీ. దూరంగా ఉన్నదనుకోండి ఉషా థ్రెడ్ అంటారన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, దీనికి డిఫరెన్సెస్ చూడండి. ఇది దూరంగా ఉంది, ఇది దగ్గరగా ఉంది. ఇది ఉషా థ్రెడ్ అంటారు దీన్ని. ఇది ఓరియంట్. ఇది లోకల్ మేడ్ ఫ్యాన్స్లోనే, అన్ని ఫ్యాన్స్లోని ఈ ఓరియంట్ థ్రెడ్ వస్తుంది అన్నమాట. ఈ మధ్యన కంపెనీస్ క్రాంప్టన్లో ప్రతి ఫ్యాన్కి ఇదే వస్తుంది. క్రాంప్టన్ ఒకటి, ఉషా ఒకటి, ఇది కంపల్సరీగా వస్తుంది అన్నమాట ఈ థ్రెడ్. ఈ షాఫ్ట్ బదులు ఈ షాఫ్ట్ వేసారనుకోండి, ఆల్టరేషన్ తిరగదు, పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. సేమ్ దీని బదులు ఇది వేసినా సేమ్ అలాగే అవుతుంది. ఓకే, దీంట్లోనే 2 సైజులు ఉంటాయన్నమాట, లాంగ్ సైజ్ ఒకటిని, షార్ట్ ఒకటిని. ఇప్పుడు మీకు చూపించింది లాంగ్ సైజ్ మాట. ఇది దీంట్లోనే ఇంకా షార్ట్ మోడల్ కూడా ఉంటుంది. ఓకే, ఈ రెండాట్ల గురించి కూడా తెలుసుకున్నారు.
ఇప్పుడు ఈ షాఫ్ట్ గురించి చెప్తాను. ఈ షాఫ్ట్ గురించి మీకు తెలిసిందే కదా, ఆల్మోనాడ్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్లో స్టాండ్ ఫ్యాన్స్ వస్తున్నాయి. వెనకాల ఆల్ట్రేషన్ కిట్ బదులు డైరెక్ట్ మోటార్ వేస్తున్నారు కదా, ఆల్ట్రేషన్ మోటార్, ఆ ఫ్యాన్స్కి వస్తాయన్నమాట. ఎదరు చెక్కినట్టేమో రెక్క బిగించుకోవడానికి, వెనకాల ఇంకా థ్రెడ్డింగ్ ఉండదు, ఇక్కడతో ఎండ్ అన్నమాట. ఎందుకంటే ఆల్ట్రేషన్గా తిప్పడానికి సపరేట్గా మోటార్ వేసేస్తున్నారు, అప్పుడు ఇది ఎక్సెస్ మాట. అందుకు షాఫ్ట్ కట్ చేసి ఈ టైప్లో చేశారు. సేమ్ ఇది ఒకటే, దీనికి వెళ్ళే బుష్లే దీనికి వెళ్తాయి అన్నమాట. ఈ చైనా ఫ్యాన్ బుష్ ఉంది కదా, సేమ్ దీనికి ఎలా వెళ్తుందో సేమ్ ఇదే సైజు దీనికి కూడా మాట. కానీ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ ఎక్స్ట్రా థ్రెడ్డింగ్ ఉండదన్నమాట. చూడండి, ఇదిగోండి, రెక్క బిగించుకోవడానికి, అదే రెక్క పిన్ పెట్టుకోవడానికి హోల్స్, ప్లస్ ఆల్ట్రేషన్ ఉండదన్నమాట దీనికి. చూశారు కదా, ఓకే, దీని గురించి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ షాఫ్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్లో వచ్చేదో ఫ్యాన్స్ వచ్చేవి కదా, ఓన్లీ రెక్క బిగించుకోవడానికి మాత్రమే ఉండేమాట. ఆ రెక్కకి స్క్రూ మాట, ఇది స్క్రూ వేసుకోవడానికి డైరెక్ట్ హోల్. అంటే ఇప్పుడు వచ్చేవన్నీ పిన్ పెట్టి ఎదర చెక్కినట్టు ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా రెక్కకే అదే స్క్రూ ఉండేది మాట. ఆ స్క్రూ బిగించుకుంటే తిరిగేది. అంటే ఫస్ట్ ఇది రేర్గా వస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా కూడా రావడం తగ్గిపోయాయన్నమాట. ఇప్పుడు ఈ షాఫ్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఏంటంటే ఇది టర్బో ఫ్యాన్స్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, క్రాంప్టన్ ఒకటి, ఓరియంట్ ఒకటి, స్టెయిన్లెస్ స్టీల్ మెస్ వచ్చి అల్యూమినియం బ్లేడ్ పెద్దగా వస్తుంది కదా, దాన్ని టర్బో ఫ్యాన్స్ అంటారన్నమాట. ఈ తుఫాన్ ఫ్యాన్స్ కానీ టర్బో ఫ్యాన్స్ కానీ అంటున్నారు దానికి వచ్చే షాఫ్ట్ మాట ఇది. దానికి ఎక్కడ పడితే అక్కడ లాక్ వాచర్స్ ఉంటాయన్నమాట. ఈ లాక్ వాచర్స్ దీనికి ప్రత్యేకంగా వచ్చి దీనికి 3 రకాల బుష్లు ఉంటాయన్నమాట. ఓరియంట్కి ఒకలా ఉంటుంది, క్రాంప్టన్కి ఒకలా ఉంటుంది, ఎస్సీసీకి ఒకలా ఉంటుంది అన్నమాట. ఎస్సీసీలో కూడా ఈ మోడల్ వచ్చాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇది క్రాంప్టన్కి వస్తుంది అన్నమాట. ఈ సైజ్ బుష్ సేమ్ చైనా ఫ్యాన్ సైజ్ బుష్ లాగా ఉంటుంది. కానీ ఈ బోర్ ఉంది కదా, లోపల బోర్ పెద్దదన్నమాట. సైజ్ ఒకటి సేమ్గానే ఉంటుంది, కానీ బోర్ మాత్రం పెద్దది వస్తుంది అన్నమాట. ఈ ఎస్సీసీ ఫ్యాన్స్ అంటున్నాం కదా, సేమ్ ఇదే షాఫ్ట్ వస్తుంది, కానీ ఈ బుష్ మాత్రం లాంగ్ వస్తుంది, అదే కొద్దిగా పెద్దగా వస్తుంది అన్నమాట. సేమ్ బోర్ వస్తుంది. దీనికన్నా మిడిల్లో ఇంకోటి ఉందన్నమాట బుష్. ఆ బుష్ ప్రస్తుతానికి మన దగ్గర లేదు, ఎందుకంటే ఈ 2 మాత్రం రన్నింగ్ మోడల్స్ అన్నమాట, ఎక్కువ రన్నింగ్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.